అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను ఈరోజు ఆంజనేయరాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. ఇంతకు ముందు కూడా మనం ఆయుర్వేద మెడిసిన్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు ఫామ్లో అవి ఎలా తయారు చేస్తారు, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ విజువల్స్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇప్పుడు శరీరం మొత్తం మలినాలను బయటకు పంపించాలి అంటే మన భాషలో ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో చెప్పాలి అంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలా శరీరాన్ని, దానికి సరిపడా ఆయుర్వేద మెడిసిన్ అనేది ఏముందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటేనమ్మా డీటాక్స్ అని కంట ఆల్కలిన్, నాన్ ఆల్కలిన్ బాడీస్. ఇవాళ మోడర్న్గా నడిచేది ఏంటంటే ఆల్కలిన్ వాటర్, ఆల్కలిన్ బాడీ. దీని గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ పీపుల్, మన క్రికెట్లో కోహ్లీ లాంటి వాళ్ళు ఆల్కలిన్ వాటర్ తాగుతాడంట, అన్ని వేలంట, సీసా ఇన్ని వేలంట, ఇలా చెప్పుకుంటారండి. అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే డీటాక్స్ అంటే ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆహారం అనేది మనం 2 సార్లు తింటే సరిపోతుందమ్మా. మనిషి 4-5 సార్లు జ్యూసులని, స్నాక్స్ అని, ఫుడ్ అని తినటం వల్ల బాడీలో pH అన్బ్యాలెన్స్ అవడం వల్ల మన బాడీలోకి ఆటో ఇమ్యూన్ డిసీజులు అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కీళ్ళ నొప్పులు అవనివ్వండి, కాళ్ళ నొప్పులు అవనివ్వండి, క్యాన్సర్ అవనివ్వండి, IBS అవనివ్వండి, ఇలాగ అనేక రకాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే తీసుకుందాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవాళ ప్రతి ఇంట్లోని 4 ఉంటే 3కి 2 ఉందాం. ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ వాడిన ఆహారాలు తినటం ఒకటైతే ఆహారం అరకముందరే మళ్ళీ తింటున్నాం. ఆయుర్వేదంలో ఒకసారి తింటే ఆడు గొప్పవాడు, 2 సార్లు తింటే లైఫ్ను బాగా ఎంజాయ్ చేయగలడు, 3 సార్లు తింటే రోగి అంటారు. మనం 4 సార్లు తింటున్నాం. ఎంత రోగం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఆహారాన్ని కనుక నియమంగా పాటించి జాగ్రత్తగా కంట్రోల్గా తింటే చాలా జబ్బులు శరీరంలోకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే అది జరిగే పని కాదు కాబట్టి అందరూ ఏది దొరికితే తింటున్నారు కాబట్టి క్లీన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ pH అనేది దాన్ని బ్యాలెన్స్ చేసి మన శరీరాన్ని ఆల్కలిన్లోకి తీసుకొస్తే ఆటో ఇమ్యూన్ రాదమ్మా. ఆటో ఇమ్యూన్ అంటే ఇవాళ క్యాన్సర్ చూసుకోండి, ఆల్మోస్ట్ ఇవాళ ఒక 100 డెత్స్ ఉంటే కనీసం 60-70 క్యాన్సర్ డెత్స్ ఉంటున్నాయి. అంత దారుణంగా క్యాన్సర్ అనేది పెరిగిపోయిందమ్మా. దానికి కారణం ఏంటంటే pH బ్యాలెన్స్ లేకుండా ఎస్టిక్ నేచర్లోకి బాడీ వెళ్ళిపోవటం. ఆల్కలిన్లోకి కాకుండా ఎస్టిక్లోకి. ఆల్కలిన్లో ఉంటే క్యాన్సర్ రాదు. ఆ ఆల్కలిన్లో మెయింటైన్ చేయాలి బాడీని. తిన్న ఆహారం చక్కగా అరిగిపోవాలి. అలాగే ఎవ్రీ మంత్ ఎంతోకంత వెయిట్ లాస్ అవ్వాలంటే కాయా క్లీన్ సిరప్ అమ్మా ఇది. దీన్ని కాయా క్లీన్ సిరప్ అంటారు. కాయా అంటే శరీరం, క్లీన్ అంటే మొత్తం శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్. ఇది డీటాక్స్ చేయటమే కాదు, డీటాక్స్ చేయాలంటే ఆముదం వాడచ్చు, త్రిఫల వాడచ్చు, అనేక రకాలు ఉన్నాయి, సొనాముఖి. అవి అనుపానాన్ని బట్టి డీటాక్స్ అయిపోతుందమ్మా బాడీ. అలా కాకుండా దీన్ని ఒక స్పెషల్గా చేసాం అనమాట. దీంట్లో అనేక రకాల వృక్షామ్లాలు, అలాగే ఎన్నో రకాల మూలికలు ఇందులో ఉంటాయమ్మా. సాఫ్రాన్ హైయెస్ట్ ఉంది. సాఫ్రాన్ ఎందుకంటే బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది, ఆలోచన బాగుండి పీస్ఫుల్గా ఉండటం కోసం సాఫ్రాన్ అనేది బాగా పనిచేస్తుంది. హార్ట్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగా అన్ని అవయవాలని శుద్ధి చేసి ఆ అవయవాల్లో పేరుకున్న మాస్ కానీ, కాల్సిఫికేషన్ కానీ, ఇలాంటి బ్లాకుల్ని కరిగించి హై కొవ్వు అంటే హై ప్రోటీన్ కాకుండా కొవ్వు శాతం ఎక్కువగా శరీరంలో పేరుకుపోవడం వల్ల వాటిని కరిగించడానికి చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇది మనం అజీర్ణం వాళ్ళు కూడా వాడుకోవచ్చు. చక్కగా టీలే తాగొచ్చు, ఒక కూల్ డ్రింక్ లేక తాగొచ్చు, కూల్ వాటర్లో, హాట్ వాటర్లో వేసుకుంటేనేమో హాట్ డ్రింక్ కింద తాగొచ్చు. ఇలాగ ఏ రకంగా వాడుకోవచ్చు అనమాట. ఇదే మీరు థమ్స్అప్ తాగటం ఇష్టం అందరికీ, లేకపోతే కోకోకోలా ఇష్టం అనుకోండి, జస్ట్ సోడా తెచ్చుకుని కూలింగ్ సోడా అందులో కలుపుకుంటే, దాని బదులు ఇది తింటే, ఇది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం అమ్మా. అద్భుతమైన హెల్త్ డ్రింక్, ప్లస్ మీరు అది తాగినట్టే అంత చక్కని టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది 2 పూట్ల కనుక తీసుకోగలిగితే నెలకే ఒక 3 నుంచి 5 కేజీలు తగ్గుతారమ్మా వెయిట్. అంటే ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా సార్ దీనికి? ఆహార నియమాలు అంటే పాలు 3 గంటల ముందర 3 గంటల తర్వాత పాలు తీసుకోకూడదమ్మా, అది ఒకటే నియమం.
అలాగే ఇది ఇది తీసుకున్న తర్వాత, ఇది తాగిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఆహారం తిన్న తర్వాత అరగంటకు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుందమ్మా. 2 పూట్ల కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, ఇది తీసుకున్న అరగంటకి మీకు చాలా ఆకలి అవుతుంది అనమాట. చాలా అంటే చాలా. 1 గంట ఓపిక పట్టాలి, తినకూడదు. ఆకలి అయిందని తినేస్తే వెయిట్ పెరిగిపోతారు. ఓకే. 1 గంట కనుక ఓపిక పడితే తిన్న ఆహారం మొత్తం అరిగిపోయి ఇంకా దానికి కరిగించడానికి కడుపులో ఏమి దొరకదు అనుకోండి, అప్పుడు మీ ఫ్యాట్ని కరిగించడం మొదలు పెడతాం. ఓకే. మొదలుపెట్టి ఏదైతే మీ శరీరంలో pH బ్యాలెన్స్ తప్పిందో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ. అంటే ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్ తోటి కూడి ఉన్న మీ శరీర తత్వాన్ని సమాంతరంగా ఆల్కలీన్లోకి తీసుకొస్తుంది. అంటే ఎప్పుడైతే ఆల్కలీన్లోకి మీ బాడీ వచ్చిందో మీ బాడీలోకి వ్యాధి అనేది రాదనమాట. ఓకే. మీ బాడీకి ఒక కవచం లేక దీన్ని ఇది కాపాడుతుంది అనమాట. ఓకే. ఆకలి పెరుగుతుంది, వెయిట్ తగ్గుతారు, ఆల్కలీన్ బాడీని తీసుకొస్తుంది ఎస్టిక్ నేచర్ నుంచి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా, హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, రక్తం అన్నీ శుద్ధి చేస్తుంది. అంటే ఇది ఓన్లీ ఏదో ఒక డ్రింక్ లెక్క కాదు. ఇది స్పూన్ తోటి అలా తినొచ్చు, లేదు వాటర్లో కలుపుకొని తాగొచ్చు. హాట్ వాటర్లో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి, ఒక టీ లాగా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొంతమంది పిల్లలు కూల్ డ్రింక్స్ మానట్లేదండి మా పిల్లలు అంటే, ఇది పట్టుకెళ్ళి సోడా కొన్ని కూలింగ్ సోడా అందులో కలిపి ఇవ్వండి అంటున్నాం. ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు సార్ పిల్లలు? ఎవరికైనా ఇవ్వచ్చమ్మా, ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకొచ్చి, ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో డైరెక్ట్ షుగర్ ఉండదండి. ఇందులో ఉండేది ఏంటంటే డేట్ సిరప్, తర్వాత హనీ, మిగిలిన అనేక రకాల మూలికల యొక్క క్షారాలు, ఓకే, అలాగే మూలికల యొక్క కషాయాలు అన్నీ కలిపి దీన్ని చేస్తామమ్మా. ఇది చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ 24 నుంచి 48 అవర్స్ పొయ్యి మీద అనేక రకాల మూలికల నుంచి కషాయాలు తీసి అవి ఎగరబెట్టి ఎగిరిన తర్వాత అవన్నీ కలిపి ఫార్ములా చేస్తామండి. ఓకే. అంచేత ఏ మందు చేయాలన్నా కూడా ఒక మంచి ఫార్ములా చేయాలంటే చాలా శ్రమతోటి కూడి ఉన్నది. అనేక రోజులు మ్యాన్ పవర్ యూజ్ చేయాలమ్మా. కొన్ని మెడిసిన్లు చేయడానికి 10 రోజులు పడితే కొన్ని 20 రోజులకి చేస్తాం, కొన్ని నెల, 15 సంవత్సరాలు చేసి మందులు కూడా ఉన్నాయమ్మా. 15 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తే ఒక మందు రెడీ అవుతుంది, అటువంటివి కూడా ఉన్నాయి. ఓకే. అలాగే 48 గంటల నుంచి 72 గంటలు ఆపకుండా నూరితే ఒక మందు రెడీ అవుతుంది. మధ్యలో ఆగిపోయాం అనుకోండి, ఆ మందు ఖరాబ్ అయిపోతుంది. అంటే 48 గంటలు నూరాలి అంటే ఎంతమంది లేబర్ కావాలి, ఎంత బలమైన వాళ్ళు కావాలి. మధ్యలో ఆపారనుకోండి ఆ మందు ఖరాబ్ అయిపోతుంది, పనిచేయదు. వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, దగ్గర ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా నూరించాలి, మనం అనుకున్న పర్సంటేజ్ కలపాలి. అంటే చాలా శ్రమతోటి కూడి ఉన్నదమ్మా ఒక మందు తయారు చేయాలంటే ఆయుర్వేదంలో. అలాగే ఇందులో ఒక 20 ఇంగ్రీడియంట్స్ కలిపాం అనుకోండి, ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క లక్షణం ఏంటి, దాని డోసు ఎంత ఇవ్వాలి, దాన్ని ఎలా శుద్ధి చేయాలి, ఇన్ని రకాలుగా చేస్తే తప్ప ఒక మందు తయారవుతుంది. అదమ్మా, ఇదంతా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదం మీద ఎందుకో కాస్త అల్లోపతితో కంపేర్ చేస్తే ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోమన్నా లేకపోతే ఎక్కువ కాస్ట్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఒక మెడిసిన్ తయారు చేయడానికి వెనక ఇంత కష్టం ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. మీ కనుక ఈ కాయ క్లీన్ సిరప్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ డీటాక్సిఫికేషన్ అండి, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, షుగర్, బీపీ, థైరాయిడ్, లంగ్స్ ఇష్యూస్, బాడీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అన్నిటికీ మెడిసిన్ అయితే దొరుకుతుంది. తప్పకుండా ఒకసారి ప్రాబ్లం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.